ఆరాధన కృత ఈ అనుభవాలు మనకు కలిగి ఉంటే నింద ఏమవుద్ది? తొలగించబడద్ది. నింద ఉండకుండా ఉంటుంది. 5 సందర్భాలు మనం చూస్తే ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1 మొట్టమొదటిది ఎందుకు నిందలించబడుతుందంటే, మొట్టమొదటి రాహేలు. ఎందుకంట ఆమె గొడ్రాలు, సంతానం లేకపోవడం. ప్రార్థన ఏం చేసిందంటే ఆమె నిందను తొలగించి దేవుడు సంతానం ఇచ్చాడు. రెండవ సందర్భం ఏంటంట, ఈ యూదా ఏం చేశాడంటే అది నింద నేను పడతాను, లేదా నేను పూట పడతాను. ఎందుకోసము? ప్రజల కొరకు. అంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజల కొరకు, మన రక్షణ కొరకు మనం నిందించబడినా పర్లేదు దేవుని విషయాల్లో. అలాగనే ఇతరుల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళకు కూడా మేలు పొందాలి, వాళ్ళు కూడా వాళ్ళకి ఆత్మీయంగా పోషించబడాలని చెప్పేసి వాళ్ళ కొరకు కూడా మనం అవసరమైతే నిందపడినా మనం తప్పు లేదు. తోటి వారి కోసం, అయ్యో నశించిపోతున్నారే ప్రజలు, అయ్యో భయంకరమైన వ్యసనాల్లో ఉన్నారే, ఎంతోమంది చెడిపోతున్నారు, పిల్లలు చెడిపోతున్నారు, పెద్దవాడు చెడిపోతున్నారు, అసాంఘిక కార్యాలు, మత్తు, డ్రగ్స్, దినాల్లో దేవుని మాట వింటలా, పెద్దవాళ్ళ మాట వింటలా, తల్లిదండ్రులకు లోబడట్లా, ఎంతో భయంకరమైన పిల్లలు చెడిపోతున్నారు, భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి.